రప్ప రప్ప గంగమ్మ జాతరలో నరికినట్టు నరికేస్తామంటూ ఫ్లెక్సీ ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త ఫ్లెక్సీని ఉద్దేశిస్తూ నిన్న వైసీపీ అధినేత పెట్టిన ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నకి ఇలాగా మీ పార్టీ కార్యకర్త రప్ప రప్ప నరికేస్తామంటూ ఫ్లెక్సీ ప్రదర్శించాడు అంటే మంచిదేగా అంటూ చేసిన ఆ వ్యాఖ్యలకి రాష్ట్రం నలుమూలల నుంచి అంటే న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు కావచ్చు, పార్టీలకు అతీతమైన వ్యక్తులు, అలాగే ప్రజాస్వామ్యం బాగుండాలి, చట్ట పరిధిలో నడవాలనుకునే కోరుకునే వ్యక్తులందరూ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా వైసీపీ యొక్క ఆలోచన విధానము, ఆ పార్టీ అధినేతే సాక్షాత్తు నరకడానికి ఫ్లెక్సీలు వేస్తే మంచిదేగా అంటూ ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని చూస్తే వైసీపీ ఆలోచన విధానం ఏంటో తేటతెల్లమవుతోంది. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను మంచిది కదా. పొరపాటున 2029లో అధికారంలోకి వస్తే తమకు నచ్చని ప్రతి వ్యక్తిని రప్ప గంగమ్మ జాతరకు బలిచ్చినట్టు బలిస్తామంటూ ఆ కార్యకర్త చెప్పిన మాటలకి బలం చేకూరేలా మంచిదేగా అంటూ ఉద్దేశాన్ని వెలిబుచ్చారంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ప్రజలు కావచ్చు, పార్టీల వ్యక్తులు కావచ్చు, వారి పరిస్థితి ఏంటనేది శాంపిల్గా మనము ఊహించుకోవచ్చు. అలాంటి ప్రదర్శించే వ్యక్తుల్ని ఖండించడము, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అది మంచిది కాదని ఒక మాజీ ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన వ్యక్తి మంచిదేగా అంటూ ఎంకరేజ్ చేస్తున్నాడంటే చెప్పడానికి ఏమీ మాటలు లేవు. ప్రజలే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి.